శంబాలా నగరం ఇతిహాసంలో దాగిన రహస్య ప్రదేశం. ఇప్పటికీ ఉనికిలో ఉన్న ఈ నగరంలోకి ఇప్పటి వరకు కొందరు మాత్రమే ప్రవేశించారు. మన దేశానికి పైన ఉన్న ఈ నగరంపై హిట్లర్ కూడా కన్నేశాడు. అసలు ఇంతకు ఈ నగరంలో ఏముంది, అసలు ఈ శంబాలా అనే నగరం ఎక్కడ ఉంది, అసలు రహస్యం ఏంటి అని ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్. భారతదేశం ఎన్నో అద్భుతాలకు నెలవు. ముఖ్యంగా ఉత్తరాన ఉన్న హిమగిరులు మన దైవంగా భావిస్తాం. భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే గంగా నది పుట్టింది కూడా ఇక్కడే. ఆ పరమశివుడు కొలువైన కైలాస పర్వతం మన దేశం పరిధిలో లేకున్నా ఎంతో మంది భారతీయులు ఆ పరమేశ్వరుని దర్శనం కోసం అక్కడికి వెళ్తారు. అయితే అక్కడ కేవలం కైలాస పర్వతమే కాదు, కంటికి కనిపించని ఓ రహస్య నగరం కూడా ఉందనే సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. అదే శంబాలా నగరం. విష్ణు పురాణాలను చదివిన వారికి ఈ ప్రాంతం గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు, ఎందుకంటే దీని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. కలి ఆగడాల నుంచి కల్కి అవతారం చాలించే వరకు ప్రతి ఒక్క ఘటన ఈ శంబాలా నగరం కేంద్రంగానే చోటు చేసుకున్నాయి. ఇంతకీ శంబాలా అంటే ఏమిటి, ఈ నగరం ఎక్కడ ఉంది, దీన్ని అసలు ఎవరు నిర్మించారు, విష్ణు పురాణానికి ఈ నగరానికి సంబంధం ఏంటి, హిట్లర్ ఈ నగరంపై ఎందుకు మనసు పడ్డాడు, ఆ నగరం ప్రత్యేకత ఏమిటి, ఇప్పటికీ ఈ నగరం రహస్యంగానే ఎందుకుంది, దీన్ని చూసిన వ్యక్తులు ఏం చెప్తున్నారు అని మనం ఈ వీడియోలో తీసుకున్నాం. శంబాలా అనేది సంస్కృత పదం. టిబెట్లో దీన్ని షాంగ్రిల్లా అని అంటారు. హైందవ పురాణాల్లో దీన్ని సిద్ధశ్రమంగా పిలిచేవారు. ఈ ప్రాంతాన్ని భూలోక త్రివిష్టపం అంటే స్వర్గం అని అర్థం. శంబాలలో కూడా దేవతలు తిరుగుతారనే ఉద్దేశంతో దీన్ని భూలోక స్వర్గం అని పిలిచేవారు. ఆ పేరే ఇప్పుడు అనేక రకాలుగా మార్పులు చెంది టిబెట్గా మారింది. టిబెట్ మన ఇండియాకు ఉత్తర దిక్కున ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. దీన్ని రూఫ్ ఆఫ్ ది వరల్డ్ అని కూడా అంటారు. ఎత్తైన పీఠభూములు గల ఈ ప్రాంతంలో బౌద్ధులు ఎక్కువ నివసిస్తారు. దీన్ని సరిహద్దులోని చైనా భూభాగంలో ఉన్న కైలాస పర్వతం, మానస సరోవరం సమీపంలోనే ఈ రహస్య శంబాలా నగరం ఉంది అని చెప్తుంటారు. దీన్ని కేవలం కొంతమంది మనుషులు మాత్రమే వీక్షించగలరు, ప్రవేశించగలరు. వీరికి ఎలాంటి లక్షణాలు ఉన్నాయనేది మనం ఇప్పుడు చూద్దాం. పూర్వం అగస్త్యుడు, వశిష్ఠుడు, మార్కండేయ, జమదగ్ని, విశ్వామిత్రుడు, అశ్వత్థామ వంటి మహా ఋషులు మరియు అచ్యుతానంద, విశుద్ధానంద, మౌనస్వామి తదితర యోగులు ఋషులు ఇక్కడే తపస్సును ఆచరించారు. అంతేకాదు అత్యంత పవిత్రమైన శంబాలా నగరాన్ని కనులారా వీక్షించారు. మన పురాణాల్లో శ్రీరామాయణ బాలకాండలో విశ్వామిత్రుడు రామ లక్ష్మణులను యాగం కోసం అడవులకు తీసుకువెళ్తూ సిద్ధాశ్రమానికి తీసుకువెళ్లారు. వారితో తపస్సు చేయించి సిద్ధిని ప్రసాదించారు. అది ఇక్కడే జరిగిందట. మహాభారతంలో కూడా పాండవులు సైతం ఈ రహస్య ప్రాంతానికి చేరినట్లు ఎన్నో ఆధారాలు చెబుతున్నాయి. పూర్వం ఒక రాజు ఋషులతో యాగం చేయించాడు. తర్వాత వారికి అనేక బంగారు ఆభరణాలు, వేదికలు, మండపాలు దానమిస్తాడు. ఋషులు వాటిని దాచిపెట్టుకోలేరు, అలాగని వాటిని ధరించను లేరు. రహస్యంగా ఒక ప్రాంతంలో దాచిపెట్టాలి అని నిర్ణయించుకుంటారు. ఇందుకు పరమశివుణ్ణి ప్రార్థించి ఒక ప్రాంతంలో దాచిపెడతారు. శివుడి అనుగ్రహం లేకుండా అక్కడికి ఎవ్వరూ చేరలేరు. అయితే ధర్మరాజు శివుని ఆశీస్సులతో అక్కడికి వెళ్ళి ఋషులు దాచిన ఆ రహస్య ప్రాంతానికి చేరుకొని సంపదను పొందుతారని పురాణాల్లో పేర్కొన్నారు. ఈ మేరకు శ్రీ మహావిష్ణువు దేవతలకు ధైర్యం చెబుతూ భరత వంశంలో శంబాలా అనే నగరంలో జన్మిస్తారని చెప్తాడు. ఈ నగరంలో విష్ణుయేసుడు, సుమతి అనే పవిత్రమైన దంపతులకు పుత్రుడిగా జన్మిస్తారని చెప్తాడు. లక్ష్మీదేవి సింహల ద్వీపంలో పద్మావతిగా అవతరిస్తుందని పేర్కొంటారు. సింహల ద్వీపం అంటే శ్రీలంక అని అర్థం. ఇచ్చట మాట ఇచ్చిన ప్రకారం విష్ణుయేసుడు, సుమతిలకు 4 చేతులతో మహావిష్ణువు జన్మిస్తాడు. పవిత్ర గంగా ప్రక్షాళనతో ఆ 4 చేతులు 2 చేతులు అవుతాయట. మృత్యుంజయుడైన మార్కండేయుడు కల్కి అని నామకరణం చేస్తాడు. ఆ తర్వాత కల్కి భగవానుడు తండ్రి వద్ద సెలవు తీసుకొని శాస్త్ర విద్య, వేదాలు నేర్చుకోవడానికి ప్రయాణమవుతాడు. మార్గం మధ్యలో పరశురాముడు కనిపించి కల్కిని మహేంద్రగిరి పర్వతానికి తీసుకెళ్తాడు. అక్కడ 64 విద్యలను కేవలం 4 నెలల్లోనే నేర్చుకుంటాడు కల్కి. అనంతరం కల్కి బిల్వోదక క్షేత్రాన్ని చేరుకుంటాడు. అక్కడ శివుణ్ణి ప్రార్థించి సాక్షాత్కారం పొందుతాడు. ఈ సందర్భంగా శివుడు కల్కిని తన ఒడిలో కూర్చోబెట్టుకొని జన్మ రహస్యం చెప్తాడు. కలికాలంలో పాపాలను అంతం చేయడానికి ఈ అవతారంలో జన్మించావని చెప్పడంతో పాటు దివ్య శక్తులు గల
గరుడ అస్త్రాన్ని బహుకరిస్తాడు. అనంతర రత్నపు పిడికిలి గల ఖడ్గాన్ని అందిస్తాడు. ఈ నేపథ్యంలో కల్కి సింహల ద్వీపానికి చేరుకొని పద్మావతిని పెళ్లి చేసుకుంటాడట. అక్కడ నుంచి శంబాలకు మళ్ళీ తిరిగి ప్రయాణమవుతాడని పురాణాల్లో ఉంది. అసలు ఈ నగరాన్ని ఎవరు చూడగలరు? ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నగరాన్ని చూడాలంటే ఆ మానవుడు ఎంతో స్వచ్ఛమైన మానవుడై ఉండాలి. సత్యం, ధర్మం, అహింసలను పాటించే పుణ్యాత్ములకు మాత్రమే శంబాల నగరాన్ని చూసే భాగ్యం దక్కుతుందని పురాణాల్లో పేర్కొన్నారు. అందులో చెప్పినట్లుగానే కొందరు సాధారణ వ్యక్తులకు శంబాల నగరాన్ని చూసి రావడం గమనార్థం. ఎప్పటికీ అదృశ్య రూపంలో ఉండే ఆ మాయా ప్రపంచంలోకి ప్రవేశించడం అంత సులభమైన పని కాదు. మానవ శరీరంలో ఉండే సుషుమ్న నాడి తెరుచుకున్న వారికి మాత్రమే శంబాల నగరంలోకి ప్రవేశించడం లభిస్తుంది. ఇది కేవలం యోగ సాధనలతో మాత్రమే సాధ్యం. కొందరు ఈ జన్మలో పుణ్య కార్యాలు చేసినా కూడా పూర్వ కర్మల వల్ల శంబాలకు వెళ్లే దారి కనుగొనలేకపోతున్నారు. ఈ వీడియో ఏంటి ఫ్రెండ్స్? ఈ వీడియో ఇంతవరకు చూసినట్టయితే మీకు ఎంతగానో నచ్చుందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి కంటెంట్ అసలు మిస్ అవ్వకూడదు అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.